అసలు కోఇన్సిడెన్స్ అంటే ఇది మన యూజీసీ జర్నీలో డే 30th అండ్ నా ఫ్రెండ్ బర్త్డే కూడా డే 30th మ్యాచ్ అయింది. ఇవాళ మన యూజీసీ సిరీస్లో డే 30th. ఏంటో ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం, కానీ ఎలాగో అలా మా ఫ్రెండ్ దగ్గరికి రీచ్ అయినా. నా ఫ్రెండ్ కొత్తగా ఒక బేకింగ్ పేజ్ స్టార్ట్ చేసింది. ట్రస్ట్ మీ, తను చేసే కేక్స్ చాలా చాలా ప్రీమియం ఉన్నాయి. ఇంకా తను చేసే ప్రాసెస్ మీకు చూపిద్దామని వీడియో ఇస్తున్నా. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బౌల్లో వేసుకున్నాం. ఆ తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి మిక్సింగ్ స్టార్ట్ చేసాం. ఇంక ఈ గ్యాప్ లో డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని కేక్ ఓవెన్ లో పెట్టేసాము. ఇంకా బ్యాటర్ మిక్స్ చేస్తుంటే చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. బయట తిరగడం కన్నా ఇలా ఫ్రెండ్స్ తోటి కలిసి బేక్ చేయడం ఒక థెరపీ లాగా అనిపించింది. చాలా ఇంకా కేక్ అయ్యేలోపు మనం గిఫ్ట్స్ ప్యాకింగ్ చేసుకొని క్రీమ్ ని బ్లెండ్ చేసుకున్నాం. ఇంకా కేక్ రెడీ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే అసలు ఎంత ఫ్లఫీగా వచ్చిందో, ఒక్క ట్యాప్ లోనే స్మూత్ గా బయటకు వచ్చేసింది. ఇంకా కేక్ ని లేయర్స్ లో కట్ చేసుకొని క్రీమ్ ఇంకా డార్క్ చాక్లెట్ తోటి ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేసినాం. అసలు దాన్ని ఏమంటారో కూడా తెలియదు, కానీ మేము ఒక రిఫరెన్స్ కోసం ఒక ఫోటో పెట్టుకున్నాము. మన స్టైల్లో పింక్ థీమ్ డెకరేట్ చేసాము. ఫైనల్ గా లాస్ట్ లో ఫినిషింగ్ హార్ట్స్ యాడ్ చేసాము. బట్ ఎలా అనుకున్నామో దానికి ఎగ్జాక్ట్ టర్న్ అవుట్ అయింది. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం. మేము సిటీలో లేమని డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ అనుకుని ఉండే. ఎందుకో ఇవాళ మేము పెట్టిన ఎఫర్ట్స్ చాలా వర్త్ అనిపించినాయి. బట్ వెయిట్, మీకు కూడా కస్టమైజ్డ్ హోమ్ మేడ్ కేక్స్ కావాలంటే క్యాప్షన్ లో పేజ్ మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. కానీ హోల్ డే సెలబ్రేషన్స్ కే అయిపోయింది. గుడ్ నైట్.